నా ఇంటికి రూపాయి రాదు కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు వాటి తాలూకు వడ్డీలను తాను సవరిస్తున్నానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 4-5% అప్పు ఇచ్చేవారున్నా సరే వదులుకుని కావాలని 11% వడ్డీలకు రుణం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఢిల్లీ వెళ్లి ఆ వడ్డీలను భారీగా తగ్గిస్తున్నానని అన్నారు. ఎందుకంటే ఆ మొత్తం మనకు మిగిలితే సంక్షేమాభివృద్ధికి వాడొచ్చని అన్నారు ఆయన. కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకు వస్తుంది, పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకు వస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకు వచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి, ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి మీరు చెప్పరు. మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది, కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు అంటే నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే గవర్నమెంట్ ప్రాజెక్టులకు. మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు, 4% 5%కు ఇవ్వడానికి పొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాటి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను, నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్టొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పిచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా? దొంగ కాగితాలు డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటారు, తీసుకుంటాడు. ఈయనకి తెలుసు ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడే అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి 5% 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతా. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతా. ఇట్లా అక్కడక్కడ